హాయ్ ఫ్రెండ్స్. తెలుగు సాహిత్యంలో తీవ్రమైనటువంటి వర్ణ వివక్షకు గురి అయినటువంటి కవి గుర్రం జాషువా. నేడు వారి వర్ధంతి. ఈ సందర్భంగా వారు ఫిరదౌసి అనేటువంటి కావ్యంలో రాసినటువంటి ఒక పద్యాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు అని అన్నట్లుగానే నేటికి కూడా తన సాహిత్యం ద్వారా ప్రజల హృదయాలలో సజీవమైనటువంటి స్థానంను సంపాదించుకున్నారు గుర్రం జాషువా గారు. నేడు వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నా నమస్సులు, ధన్యవాదములు.